తిరుపతి జిల్లా నాయుడుపేటలో ది మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరించి నాయుడుపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ షేక్ అలీ మాట్లాడుతూ మా ప్రధాన డిమాండ్ నాయుడుపేట నందు ఆటో నగర్ నిర్మించాలని కోరారు. మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదని, కేవలం హామీలతోనే సరిపెట్టారని, ఇకనైనా వచ్చే ప్రభుత్వం మాకు ఆటో నగర్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ టి శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ, నజీర్, రమేష్, కాళేష మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయుడుపేట యూనియన్ ఏర్పడి 2012లో మేము దానికోసం మేమంతా కృషి చేయాలని దానితో మాట్లాడి మేము నిర్ణయించుకున్నాం. 2014 రిజిస్టర్ చేసి దాని 2014 నుంచి ఎన్నో పర్యాయాలు మేము ఆటో నగర్ కోసం ఆ దినం ఆ రోజుల్లో ఆ ప్రభుత్వాల నుంచి ప్రతి ఎమ్మెల్యేని కలిసాము, మంత్రిని కలిసాము. ఆనాడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కలిసాము. ఆయన కూడా మాకు అనుకూలంగా చెప్పాడు, కానీ మాకు దీని గురించి ఏ విధమైన కార్యక్రమం మా కోసం చేయలేదు, చర్య తీసుకోలేదు. ఇదే విధంగా మేము ఎన్నోసార్లు మా కలివేటి సంజీవిని కలిసాము. ఆయన కూడా అది అంటానే ఉన్నారు. ఆ రాజకీయ అవసరాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు కానీ మాకంటూ ఏ పని చేయట్లేదు. మేము ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అతిపెద్ద 2వ యూనియన్ గా నాయుడుపేట ఉంది. ఈ నాయుడుపేట యూనియన్ కి ఇంతవరకు ఆటో నగర్ అనేది లేదు. ఒక ప్రభుత్వ పరమైన సహాయ సహకారాలు మాకు ఇప్పుడు అందలేదు. ఒక తోడివ్వాలని, మాకు సహాయ సహకారాలు అందించాలని, మాకు ఆటో నగర్ మా ముఖ్య అంశం. ఆ ఆటో నగర్ ని మాకు సమకూర్చాలని, మా యొక్క ఈ రోడ్ల మీద జీవనాన్ని ఆటో నగర్ ఏర్పాటు చేయాలని దయచేసి ఈ ప్రభుత్వాన్ని, ఇంకా రాబోయే ప్రభుత్వాన్ని, రాబోయే ఎమ్మెల్యే గారిని ఎవరినైనా మేము ఇదే విధంగా విన్నవించుకుంటున్నాం. 2025 నాటికి మే 1న మా సొంత ఆటో నగర్ లో మేము బతికేటట్టు మా మే 25న మా మొదటి మేడే కార్యక్రమాన్ని మా యూనియన్ ఆటో నగర్ లో చేయాలని, దానికోసం మేము ఎంత దూరం పోరాడతామని, ఎంత దూరం మేము వెళ్తామని ఈ సవినంగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. తరఫున మీకందరికీ ధన్యవాదాలు. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మనం ఇంకా డెవలప్ అయ్యి వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందేటట్టు కార్మికులందరూ ఒక తల్లిబిడ్డలాగా ఒకే యూనిటీగా ఏదైనా సమస్యను పరిష్కరించుకొని ఎవరికైనా ఆపదలు ఉంటే వాళ్ళకి ఆదుకునేటట్టు మనందరి సహకారాలు అందించవలసిందిగా నేను కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.